హలో ఫ్రెండ్స్. ఇండియాలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ ఇప్పుడు భారీ ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వచ్చిందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యుయేషన్స్, పీర్ కంపారిజన్స్, జిఎంపి, ఇక ఫైనల్ గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ముందుగా ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే యాంకర్ ఇన్వెస్టర్స్ బిడ్డింగ్ 13th జూలై మండే మనకి ఇచ్చారండి. అలాగే ఈ ఐపీఓ మనకి 14th జూలై ట్యూస్డే ఓపెన్ అయ్యి 16th జూలై థర్స్డే క్లోజ్ అవడం జరుగుతుందండి. అంటే 14th మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 16th మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా చూసి మనం జాగ్రత్తగా అప్లై చేయొచ్చు అనమాట. ఇక అలాట్మెంట్ డేట్ మనకి జూలై 17th ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అలాగే రిఫండ్స్ ఆర్ క్రెడిట్స్ జూలై 20 మనం తీసుకోవచ్చు అనమాట. ఇక 21st ఈ ఐపీఓ అయితే మనకి షేర్ మార్కెట్లోకి లిస్టింగ్ అయితే అవుతుంది. ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండిట్లో కూడా లిస్టింగ్ అవడం అనేది జరుగుతుంది. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజు చూసుకుంటే మనకి ప్రైస్ బ్యాండ్ ఇది 545 రూపీస్ నుంచి 574 రూపీస్ వరకు ఉందండి. లాట్ సైజు ఒక లాట్ లో మనకి 26 షేర్స్ అయితే ఉన్నాయి. టోటల్ ఇష్యూ సైజ్ ఇది 11,692.91 crores. చాలా భారీ ఐపీఓ అండి. ఇది ఓవరాల్ గా ఓఎఫ్ఎస్ ఉంటుందన్నమాట. అంటే ఇందులో ఫ్రెష్ ఇష్యూకి ఏం లేదనమాట. ఇక రిజర్వేషన్ కోటా చూసుకుంటే ఇది ప్రతి ఐపీఓ లాగానే క్యూఐబికి 50% ఇచ్చారండి. ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15% ఇచ్చారు. అలాగే మనలాంటి రిటైలర్స్ అందరికీ కూడా 35% అయితే ఇచ్చారండి. సో 35% ఉంది కాబట్టి మనం కాంపిటీషన్ అనేది మోడరేట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఫైనాన్స్ కు చెందిన గ్లోబల్ అసెట్ మేనేజర్ అముండి అని కలిసి ఆపరేట్ చేస్తున్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండి. సింపుల్ గా చెప్పాలంటే మనలాంటి ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టే మనీని కంపెనీ ప్రొఫెషనల్ గా మేనేజ్ చేస్తుంది అనమాట. సో కంపెనీ ప్రధానంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, అలాగే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఆఫ్ షోర్ మరియు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ వంటి ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ అయితే మేనేజ్ చేస్తుంది అనమాట. కంపెనీకి ఇన్వెస్టర్స్ నుంచి వచ్చే అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే ఏయుఎం ఎంత ఎక్కువగా ఉంటే మేనేజ్మెంట్ ఫీజు ద్వారా రెవెన్యూ అంతా ఎర్న్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎస్బీఐ బ్రాండ్, ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ నెట్వర్క్, డిస్ట్రిబ్యూటర్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ డైరెక్ట్ ఛానల్స్ ద్వారా కంపెనీ తన మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. చాలా మంచి జానర్ అండి ఇది. ఇక్కడ ఇందులో ఈ కంపెనీలో మనం మినిమం అప్లై చేయాలంటే, ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలంటే మినిమం మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? మన అప్పర్ బ్యాండ్ 574 రూపీస్ తీసుకుంటే ఒక లాట్ లో 26 షేర్స్ ఉన్నాయి కాబట్టి 26 into 574 is equal to 14,924 రూపీస్ అయితే మనం మినిమం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం అప్ టు 2 lakhs వరకు ఎన్ని లాట్స్ వస్తే అన్ని లాట్స్ మనం అప్లై చేయొచ్చు సెబీ రూల్స్ ప్రకారం అనమాట. ఇక కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకుంటే 2023 ఫైనాన్షియల్ ఇయర్ 2023లో ఈ కంపెనీ రెవెన్యూ సుమారు 2,303 కోట్ల రూపాయలు ఉందండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అప్రాక్సిమేట్లీ 1,340 crores రూపీస్ అయితే ఉంది. 2024లో 3,273 crores ఆఫ్ రూపీస్ మనకి రెవెన్యూ ఉంటే 2,073 crores ఆఫ్ రూపీస్ మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చారండి. అలాగే 25లో ఆల్మోస్ట్ 4,063 crores ఆఫ్ రూపీస్ మనకి రెవెన్యూ ఉంటే 2,540 crores ఆఫ్ రూపీస్ మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గా అయితే ఉందన్నమాట. 2026లో రెవెన్యూ 4,390 crores ఉండగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3,067 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందండి. ఫైనాన్షియల్ ఇయర్ 2023 నుంచి 2026 వరకు రెవెన్యూ స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించిందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 1,340 crores నుంచి 3,067 crores కి పెరిగిందంటే 3 సంవత్సరాల్లో ప్రాఫిట్ డబుల్ కంటే ఎక్కువైందని మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ ఐపీఓ ఎక్కడ యూజ్ చేస్తారు? ఈ ఐపీఓ ద్వారా కలెక్ట్ చేస్తున్న మనీ ఎక్కడ యూజ్ చేస్తారు? ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నట్లే ఈ ఐపీఓకి ఫ్రెష్ ఇష్యూ కింద ఏం కలెక్ట్ చేయట్లేదు అని మనీ. మొత్తం అంతా 100%
ఓఎఫ్ఎస్ కి ఇచ్చారనమాట. ఇంపార్టెంట్ పాయింట్ అయిన వాల్యూషన్స్ మనం మాట్లాడుకుంటే అప్పర్ బ్యాండ్ 574 రూపీస్ దగ్గర ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ ఐపీఓ ప్రైస్ టు ఎస్టిమేట్ అంటే పిఈ రేషియో సుమారు 38.2 టైమ్స్ ఎక్కువగా ఉందండి. 2 టైమ్స్ ద్వారా ఉందండి. అంటే కంపెనీ యాన్యువల్ ఎర్నింగ్స్ తో కంపేర్ చేస్తే ఐపీఓ ప్రైస్ దాదాపు 38 టైమ్స్ ఎర్నింగ్స్ వాల్యూషన్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక ప్రైస్ టు బుక్ అంటే పీబీ రేషియో చూసుకుంటే అవైలబుల్ రిపోర్ట్స్ ప్రకారం 12 to 13 టైమ్స్ రేంజ్ లో అయితే ఉందండి ప్రజెంట్. పీర్ కంపారిజన్స్ అంటే ఇలాంటి కంపెనీసే వేరే వేరే పీర్ ఉంటాయి కదా, వేరే కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ తో మనం కంపేర్ చేసుకుంటే ఎగ్జాంపుల్ కి మనకి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఏఎంసీ తీసుకున్నాం అనుకోండి, ఆ కంపెనీ పిఈ సుమారు 47.7 టైమ్స్ ఉందండి. అలాగే హెచ్డిఎఫ్సి ఏఎంసీ పిఈ తీసుకున్నాం అనుకోండి, ఆ కంపెనీ సుమారు 41.1 టైమ్స్ అయితే ఉందండి. నిప్పాన్ లైఫ్ ఇండియా ఏఎంసీ పిఈ సుమారు 50.9 టైమ్స్ అయితే ఉంది. ఇక ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ తీసుకుంటే మనం అంతకుముందు మాట్లాడుకున్నట్టే 38.2 టైమ్స్ అయితే ఉందండి. అంటే పిఈ బేసిస్ లో ఎస్బీఐ ఫండ్స్ ఐపీఓ మేజర్ లిస్టెడ్ ఏఎంసీ పీర్స్ తో పోలిస్తే డిస్కౌంట్ వాల్యూషన్ దగ్గర అయితే నడుస్తుంది అనమాట. సో కంపెనీ వాల్యూషన్స్ అబ్సల్యూట్ టర్మ్స్ లో చీప్ అని మనం చెప్పలేం, కానీ హై క్వాలిటీ ఏఎంసీ పీర్ గ్రూప్స్ తో కంపేర్ చేస్తే వాల్యూషన్ అట్రాక్టివ్ టు రీజనబుల్ రేంజ్ లో అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపీ అండి. ఎస్, జిఎంపీ కోసం మనం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం కదా. జూలై 10th 2026 మార్నింగ్ గ్రే మార్కెట్ ట్రాకర్స్ ప్రకారం ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ జిఎంపీ సుమారు 85 రూపీస్ నుంచి 86 రూపీస్ రేంజ్ లో అయితే నడుస్తుందండి. అయితే మనం జిఎంపీని గుడ్డిగా నమ్మి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేము, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అయితే తీసుకోలేము. అప్ టు చివరి వరకు అంటే క్లోజింగ్ డే వరకు చెక్ చేసి జిఎంపీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి చెక్ చేసుకొని అప్పుడు మాత్రం మనం దాని మీద ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో జిఎంపీ మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం హెచ్చు తగులు ఉండొచ్చు అనమాట. అది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఐపీఓకి అప్లై చేయడానికి ఏదైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎస్బీఐ బ్రాండ్ బ్యాంకింగ్ కంపెనీకి మేజర్ అడ్వాంటేజ్ అనమాట. ఈ కంపెనీకి ఎస్బీఐ బ్రాండ్ బ్యాంకింగ్ ఉంది కదండి, అదైతే మేజర్ అడ్వాంటేజ్. అలాగే ఇండియాలో మ్యూచువల్ ఫండ్ పెంట్రేషన్ లో ఇంకా లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ కలిగిన సెక్టర్ ఇదైతే. అలాగే కంపెనీ ఏయుఎం మరియు మార్కెట్ పొజిషన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా కన్సిస్టెంట్ గ్రోత్ అయితే చూపిస్తున్నాయి. అసెట్ లైట్ బిజినెస్ మోడల్ కావడంతో క్యాపిటల్ రిక్వైర్మెంట్ కంపారిటివ్లీ చాలా తక్కువగా ఉంటుంది. ఆపరేటింగ్ మార్జిన్స్ అండ్ రిటర్న్ రేషియోస్ అయితే చాలా హెల్దీగా కనిపిస్తున్నాయి. అలాగే మేజర్ లిస్టెడ్ ఏఎంసీ పీర్స్ తో కంపేర్ చేస్తే పిఈ వాల్యూస్ డిస్కౌంట్లు అయితే ఉన్నాయండి. అది కూడా మనం ఒక పాజిటివ్ పాయింట్ గా మాట్లాడుకోవచ్చు. అలాగే కరెంట్ జిఎంపీ పాజిటివ్ లిస్టింగ్ సెంటిమెంట్ అయితే ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏవైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. అందులో మొట్టమొదటి నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ ఐపీఓ మొత్తం ఓఎఫ్ఎస్ అనమాట. సో కంపెనీకి ఫ్రెష్ క్యాపిటల్ గా ఒక ₹1 కూడా రాదు. అది ఒక నెగిటివ్ పాయింట్ గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్ రెవెన్యూ మార్కెట్ లెవెల్స్ అండ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ పై డిపెండ్ అయి ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ కరెక్షన్స్ వస్తే ఈక్విటీ ఏయుఎం తగ్గి మేనేజ్మెంట్ ఫీజు ఇన్కమ్ పై ప్రెజర్ పడే అవకాశం ఉందండి. అలాగే పాసివ్ ఫండ్స్ అండ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ వల్ల ఫీ ప్రెజర్ పెరిగే అవకాశం ఉంటుంది. సెబీ రెగ్యులేషన్స్ లో చేంజెస్ వస్తే ఎక్స్పెన్సెస్ రేషియో అండ్ ప్రాఫిటబిలిటీ పై ఇంపాక్ట్ అయితే పడుతుంది. అలాగే ఎస్బీఐ నెట్వర్క్ పై డిపెండెన్సీ ఒక స్ట్రెంత్ అయినప్పటికీ కాన్సన్ట్రేషన్ రిస్క్ కూడా ఉండొచ్చు అనమాట. అబ్సల్యూట్ వాల్యూస్ ఇంకా హై మల్టిప్లికేషన్స్ వద్దే ఉన్నాయి. పీర్ డిస్కౌంట్ ఉందని మాత్రమే లో రిస్క్ గా మనం భావించలేము అనమాట. లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ గా దాన్ని మనం తీసుకోలేము అనమాట. ఇక ఫైనల్ వెడిక్ట్ మనం అప్లై చేయాలా లేదా అనే ఒక చిన్న కన్క్లూజన్ వస్తే మనం లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తే కరెంట్ జిఎంపీ ప్రజెంట్ 14% నుంచి 15% పాజిటివ్ ప్రీమియం అయితే ఇండికేట్ చేస్తుంది. బ్రాండ్ నేమ్, కంపెనీ సైజు అండ్ పీర్ డిస్కౌంట్స్ వల్ల లిస్టింగ్ సెంటిమెంట్ అయితే పాజిటివ్ గా ఉందండి. సో లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ కోసం చూసినట్లయితే ఎస్బీఐ బ్రాండ్ స్ట్రాంగ్ బ్రాండ్ అనమాట. లార్జ్ ఏయుఎం, అసెట్ లైట్ బిజినెస్ మోడల్, అలాగే హెల్దీ ప్రాఫిటబిలిటీ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గ్రోత్ ఆపర్చునిటీస్ ఇలా చాలానే ఉన్నాయి. వాల్యూషన్ సైడ్ లో పిఈ మనకి 38.2 టైమ్స్ దగ్గర ఉంది. హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఏఎంసీ అండ్ నిపాన్ లైఫ్ ఏఎంసీ వంటి పీర్స్ తో పోలిస్తే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. కానీ ఐపీఓ మొత్తం ఓఎఫ్ఎస్ కావడం, ఏఎంసీ ఎర్నింగ్స్ మార్కెట్ సైకిల్ మీద డిపెండ్ అవడం అండ్ రెగ్యులేటరీ ఫీజ్ ప్రెజర్ వంటి రిస్క్లను అయితే మనం ఇగ్నోర్ చేయకూడదు అనమాట. ఇక ఫైనల్ గా సింపుల్ గా నా కన్క్లూజన్ చెప్పాలంటే కంపెనీ క్వాలిటీ అయితే స్ట్రాంగ్ గా ఉందండి.
ఫైనాన్షియల్ గ్రోత్ అయితే చాలా హెల్దీగా ఉంది. సెక్టర్ లాంగ్ టర్మ్ స్టోరీ పాజిటివ్గా ఉంది. పీర్ కంపారిజన్స్లో వాల్యుయేషన్స్ రీజనబుల్గా కనిపిస్తున్నాయి. అలాగే కరెంట్ జిఎంపి కూడా పాజిటివ్గా ఉంది. అందుకే మోడరేట్ రిస్క్ యాప్టిట్యూడ్ ఉన్న ఇన్వెస్టర్స్ లిస్టింగ్ గెయిన్స్ అండ్ లాంగ్ టర్మ్ యాంగిల్ రెండింటికి కూడా ఈ ఐపీఓని కన్సిడర్ చేయొచ్చు. ఈ ఐపీఓ పాజిటివ్ సిగ్నల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందుకీ మీరేం చేయాలనుకుంటున్నారు? ఈ ఐపీఓకి అప్లై చేద్దాం అనుకుంటున్నారా, స్కిప్ చేద్దాం అనుకుంటున్నారా? సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.